అయినా సరే పునాది బాల్యంలోనే పడుతుంది కదా. శివాజీ విషయంలో కూడా అంతే. ఒక గొప్ప నాయకుడిగా ఆయన ఎదగడానికి బీజాలెలా పడ్డాయో, ఆయన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన ఆ తొలి సంవత్సరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శివాజీ ఏప్రిల్ 1627లో శివనీరి కోటలో జన్మించారు. ఆయన తండ్రి షాహాజీ భోన్స్లే, అప్పటికే ఒక పేరున్న ప్రతిష్టాత్మక మరాఠా నాయకుడు. ఇక తల్లి జీజియాబాయి. చూడండి, ఇక్కడే ఆయనకు 2 అద్భుతమైన గుణాలు వారసత్వంగా వచ్చాయి. తండ్రి నుంచి ఆ పోరాట పటిమ, సైనిక వారసత్వం, తల్లి నుంచి ధర్మం, నైతిక విలువలు. ఈ రెండూ కలిసే ఆయన భవిష్యత్తుకు బలమైన పునాది వేశాయన్నమాట. మనమిందాక చెప్పుకున్నాం కదా, శివాజీ తండ్రి షాహాజీ భోంస్లే ఒక సైనిక అధికారి అని. ఆయనకు పూణే ప్రాంతం జాగీరుగా ఉండేది. జాగీరు, ఈ పదం మనం చాలాసార్లు వినే ఉంటాం. మరి అసలు ఈ జాగీరు అంటే ఏంటి? ఆ వ్యవస్థ ఎలా పనిచేసేది తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే, జాగీరు అంటే రాజుగారి దగ్గర పనిచేసే సైనిక లేదా పరిపాలనా అధికారులకు జీతానికి బదులుగా ఇచ్చే కొంత భూమి అనమాట. ఆ భూమి మీద వచ్చే పన్ను, ఆదాయం అన్నీ ఆ అధికారి తీసుకోవచ్చు. షాహాజీకి అలా పూణే జాగీరుగా వచ్చింది. ఇదే యువ శివాజీ తన కార్యకలాపాలు మొదలుపెట్టడానికి, తన ఆలోచనలకు రూపమివ్వడానికి ఒక కేంద్రంగా మారింది. శివాజీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దినవాళ్లు ముగ్గురు. వీళ్లే ఆయనకు 3 రకాల విద్యలనందించారు. ఒకరు ఆయన తల్లి జిజ్యాబాయి. ఆమె పర్యవేక్షణలోనే పూణేలో పెరిగారు. రామాయణం, మహాభారతం లాంటి వీరగాథలు చెప్పి ఆయనలో ధైర్యాన్ని, ధర్మాన్ని నింపింది ఆమె. ఇక రెండో వ్యక్తి దాదాజీ కొండదేవ్. ఈయన శివాజీకి సంరక్షకుడు, గురువు. పరిపాలన ఎలా చెయ్యాలి, యుద్ధతంత్రాలు ఏంటి, ఇలాంటివన్నీ నేర్పించారు. మూడో వ్యక్తి గురుసమర్థ రామదాస్. ఈయన శివాజీకి ఆధ్యాత్మిక మార్గాన్ని చూపించారు. సో ఈ ముగ్గురు ప్రభావం శివాజీ మీద చాలా బలంగా ఉండేది. సరే, ఇప్పుడు పునాది పడింది, మంచి శిక్షణ దొరికింది, స్ఫూర్తి కూడా ఉంది. కాని ఇవన్నీ ఆలోచనల్లోనే ఉండిపోతే ఏం లాభం? శివాజీ